యావరేజ్ అన్న. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీరు నా మీద ట్రోల్ చేయమాకండి, నాకు అనిపించింది చెప్తున్నా. స్టెప్స్ అయితే ఆల్రెడీ చాలా మూవీస్ లో చేసిన స్టెప్స్ చేశాడు సాంగ్ లో. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ వచ్చిందో అది ఆల్రెడీ కూడా ఏదో మనం ఏదో పాటలో విన్న పాటలోకి అయితే వెళ్తున్నాం. కొత్తదనం అయితే ఏం కనపడలే నాకు ఆ పాటలో. రామ్ వచ్చా వచ్చా వాళ్ళ పేర్లో పెట్టుకుంటే అది పాట ఎందుకు అవుతుంది? అగ్గిపెట్టి మచ్చ అదే అగ్గిపెట్టి మచ్చ ఎందుకు వచ్చాడు జఫాగా? ఇప్పుడు ఒక సాంగ్ తీసుకున్నాము అంటే అది ట్రెండింగ్ లోకి వెళ్తామో లేదా ఒక కొత్తదనం దాంట్లో ఉంది, లేకపోతే ఆ స్టెప్స్ ద్వారా రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో, ఆ లొకేషన్ బాగుంది, అసలు ఆ డైరెక్షన్ ఎవరు ఏంటి అని ఆ సాంగ్ లో ట్రెండింగ్ వెళ్తాకైతే ఉంటుంది. సో దాంట్లో ఆ సాంగ్ అయితే నాకు అంత అయిపోయితే రాదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే గడ్డం దిగి కాదు బ్రో మచ్చ మచ్చ చావుంది కదా. నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ గడ్డం తీయటం వల్ల ఏంటంటే నీకెందుకురా వేరే కనపడుతుంది, కూడా డల్లుగా అయిపోయినట్టు కనపడుతుంది. మేసం అంతా మేసం కట్టి సినిమాలో ఉన్న పాత్ర పోలీసు యూనిఫామ్ వేస్తే కనుక ఆ పాత్రకి అయితే సరిపోద్ది, ఎగ్జాక్ట్ గా సరిపోద్ది.